హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి ఏపీ ఎంసెట్ 2025 సంబంధించి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ యొక్క సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పి చాలామంది అడుగుతున్నారనమాట. అయితే దానికి సంబంధించి మనకి అప్డేట్ అయితే వచ్చింది. అయితే మీకు నేను క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. సో, అంతకన్నా ముందేంటంటే ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి మీకు ఇస్తున్నాను కాబట్టి ఏపీ ఎంసెట్ సంబంధించి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి అందరూ వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి పక్కనే కనిపిస్తున్న హైప్ బటన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేస్తేనే మనకు మరింత మోటివేషన్ అయితే వస్తుందనమాట. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. వాళ్ళకి కూడా ఏపీఎం సెకండ్ ఫేజ్ సంబంధించి కొంచెం క్లారిటీ అయితే వస్తుందనమాట. అయితే ఇప్పుడు మీకు నేను చెప్పాల్సిన విషయం ఏంటనుకున్నట్లయితే ఏపీ ఎంసెట్ 2020 సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్‌కి సంబంధించి డేట్ అయితే చేంజ్ చేశారనమాట. రిజల్ట్స్ సంబంధించిన డేట్ అనేది. యాస్ పర్ షెడ్యూల్ అయితే మాత్రం హైకోర్టు సంబంధించి ఏదైతే ఉంటుందో అదైతే మాత్రం మనకి 10థ్ కల్లా కూడా మనకి ఆ హియరింగ్ అనేది జరగాలి. ఆ హియరింగ్ అంతా జరిగి మనకి ప్రాసెస్ అంతా పూర్తయిపోయి వెబ్‌సైట్‌లో అలాట్‌మెంట్స్ అనేవి రిలీజ్ చేయాలని చెప్పేసైతే ఇవ్వడం జరిగిందనమాట. ఓన్లీ థింగ్ ఏంటంటే అలాట్‌మెంట్స్ అనేవి రెడీ అయిపోయాయి. ఓకే. టెక్నికల్ ప్రాబ్లమ్ ఏం లేదు. అలాట్‌మెంట్స్ మొత్తం రెడీ అయిపోయి రెడీగా అయితే ఉన్నారు. బట్ ఓన్లీ ఏంటంటే కోర్ట్ అనేది పర్మిషన్ అయితే ఇవ్వాలనమాట. అయితే ఈ కోర్ట్‌కి సంబంధించి కేస్ ఏదైతే ఉందో ఈ కేస్ అనేది మనకి కొంచెం అట్లాగా పెండింగ్ అనమాట. అంటే కొంచెం పోస్ట్‌పోన్ అయితే వస్తుంది. అట్లాగే దీనివల్ల ఏంటంటే ఇప్పుడున్న అప్డేట్ ప్రకారంగా ఏంటంటే ఈ యొక్క కోర్ట్ కేస్ అనేది ఇవాళ అంటే ఆగస్టు 10థ్‌తో కంప్లీట్ అవ్వాల్సిన కోర్ట్ కేస్ అనేది ఆగస్టు 14థ్ వరకు కూడా జరిగే అవకాశం అయితే ఉందని చెప్పేసి, అలాగే ఆగస్టు 14థ్‌న మనకి కేస్ అనేది పూర్తయిపోయి వెబ్‌సైట్‌లో అలాట్‌మెంట్‌లనేవి పెట్టడం జరుగుతుందని చెప్పేసి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇది ప్రస్తుతానికున్న అప్డేట్ అయితే మాత్రం ఆగస్టు 14 వరకు మీరైతే వెయిట్ చేయాల్సిందే. ఆగస్టు 14 తారీఖు అయితే ఖచ్చితంగా వెబ్‌సైట్‌లో అయితే అలాట్‌మెంట్ ఆర్డర్ అయితే రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసిన వెంటనే అది ఎలా చూసుకోవాలి? ఎలా రిపోర్టింగ్ చేయాలి? తర్వాత మనకి థర్డ్ ఫేజ్ అనేది ఉంటుందా? లేదా? లేకపోతే మనకి బైపీసీ కౌన్సెలింగ్ లేదా బీ ఫార్మసీ కౌన్సెలింగ్ అనండి. డిగ్రీకి సంబంధించి కూడా కౌన్సెలింగ్ అనేది ఉంటుందా? లేదా? అని చెప్పేసి అన్నీ కూడా మనం యూట్యూబ్ ఛానెల్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటామన్నమాట. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియోని అయితే మాత్రం. అలాగే వీడియో లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఓకేనా? హై బటన్ క్లిక్ చేయండి. చాలా మందికి రికమెండ్ అయితే అవుతుందన్నమాట. థాంక్ యూ ఫ్రెండ్స్. బై.